బెట్టింగ్ కేసులో సినీ సెలబ్రిటీలకు బిగ్ రిలీఫ్. రాత్రికే సీన్ మారిపోయిందిగా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిషేధిత బెట్టింగ్ జూదం యాప్ల కేసు రోజుకు మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు చేయడంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖ సినీ నటుల చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. చూస్తే లిస్ట్ కాస్త పెద్దదిగానే ఉంది. ఎందుకంటే టాలీవుడ్లో ప్రముఖ హీరోల నుంచి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ బెట్టింగ్ యాప్లకు ప్రచారకర్తలుగా ఉన్నారు. రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో సహా 25 మంది నటులు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ కేసులో చిక్కుకున్నారు. అయితే ఎంక్వైరీ ఇంకా మొదలు కాలేదు. మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో బుల్లితెర నటులు, యాంకర్స్ హర్షసాయి, విష్ణుప్రియ, లోకల్ బాయ్ నాని ఇలా 11 మందిపై కేసు నమోదైంది. సెలబ్రిటీలపై నమోదవుతున్న వరుస కేసుల నేపథ్యంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వీటన్నిటికీ మూల కారణం యాప్లే కాబట్టి వాటి నిర్వాహకులను కూడా నిందితులుగా చేర్చి విచారణకు పిలవాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ఈ కేసులో బెట్టింగ్ యాప్ నిర్వాహకులను కూడా నిందితులుగా చేర్చుతూ చర్యలు చేపట్టారు. మొత్తం 19 యాప్ పేర్లను నిందితుల జాబితాలో జత చేశారు. junglerummy.com, A3, YOLO247.com, పేర్లపే, జీత్విన్, VL బుక్, తాజ్ 77, వివి బాక్, మామా 247, తెలుగు 365, S365, జై 365, వివి బుక్, ఓకే విన్, జెట్ ఎక్స్, పరిమ్యాచ్, తాజ్ త్రిబుల్ బుక్, ఆంధ్ర 365 తదితర యాప్ల పేర్లను ఇందులో చేర్చారు. అలాగే బెట్టింగ్ యాప్లకు ప్రచారకర్తలుగా నటించిన పలువురు నటులు, ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు ఇచ్చి విచారించే ముందు పోలీసులు న్యాయ సలహాను తీసుకోనున్నారు. మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మీడియేటర్లను విచారించిన ఆ తరువాత సెలబ్రిటీలను విచారణకు పిలవనున్నట్లు సమాచారం. కాగా తెలంగాణలో బెట్టింగ్లపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ప్రచారకర్తల మాటలు నమ్మి దాదాపు 980 మంది యాప్ ద్వారా మోసపోయి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. అయితే బెట్టింగ్ నిర్వాహకులు మాత్రం వేరు పేర్లతో ఎప్పటికప్పుడు రంగులు మార్చుతూ బెట్టింగ్ యాప్లను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీనిపై సీరియస్ అయిన రేవంత్ సర్కార్ నిర్వాహకులపై కొరడా జులిపించింది. పలు కోణాల్లో నిర్వాహకులను విచారించి తెలంగాణ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వారిపై ముందుగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. దీంతో కాకీలు యాప్ నిర్వాహకుల జాడను పసిగట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే 5 యాప్ల వివరాలు గుర్తించిన పోలీసులు త్వరలోనే మిగిలిన వాటి వివరాలు కూడా సేకరించనున్నారు. యాప్ యజమానులు తెరపైకి వస్తే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు ఈ కేసులో కేవలం సాక్షులుగా మిగలనున్నారు. అంటే బెట్టింగ్ యాప్ కేసులో వాటిని ప్రమోట్ చేసిన ప్రముఖులంతా ఇకపై సాక్షులుగా మారబోతున్నారన్నమాట. ఒకవేళ ఇదే జరిగితే కేసులు నమోదైన సెలబ్రిటీలంతా కేవలం సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతారంతే. మొత్తం సీన్ అంతా బెట్టింగ్ యాప్ కంపెనీలపై నడుస్తుంది. కాబట్టి చర్యలని వారిపై ఉండబోతున్నట్లు సమాచారం.